హలో, అందరికీ నమస్కారం అండి. ఈ సంక్రాంతి మనం కోనసీమలో చక్కగా మా యొక్క స్వగ్రామానికి వెళ్ళి చాలా ఆనందంగా 3 రోజులు గడిపి ఉన్నాము. ఈ భోగి పండుగ నుంచి కనుమ వరకు అందరూ కలిసిమెలిసి హాయిగా పిండి వంటలతో, చక్కని వంటలతో భుజిస్తూ అందరినీ ఆప్యాయతగా పలకరించుకుంటూ మనం ఒక ఆనందాన్ని, అనుభూతిని పొందుతూ ఉంటాం. ఎంతో దూరం నుంచి మన వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తూ స్వగ్రామానికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్తూ ఉంటారు. కానీ కొంతమంది వ్యక్తులు వారి వ్యక్తిత్వాన్ని ఎందుకు మార్చుకుంటారో తెలియదు. కానీ పూర్వకాలంలో ఉన్నటువంటి ఆ ఆప్యాయతలందరినీ కూడా దూరం చేసుకొని చాలా శత్రువుల్లా భావించి ఉంటున్నారు. మన తోబుట్టువుల్ని కూడా చక్కగా ఆప్యాయతగా పలకరించేటి పరిస్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. అలాగా కొన్ని సంఘటనలు ఎదురయ్యాయి. మనం ఎంతో ఆప్యాయతగా ఉండేవాళ్ళు మనం. కానీ ఏవేవో మనకు వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు పెంచుకొని ప్రజల్ని మనం ఎంతకాలం జీవిస్తామో ఈ భూమి మీద ఎవరికీ తెలియదు. అందువల్ల మనం అందరం కలిసిమెలిసి జీవించడానికి ప్రయత్నించాలి తప్ప ద్వేషాలు పెంచుకొని వాడు బాగుపడ్డాడు, వీడు బాగుపడ్డాడు అని ఇతరుల మీద గురించి మనం ద్వేషం పెంచుకోవడం అనవసరం. మన వరకు మన స్థాయి ఎంతవరకు ఉంది, మనం ఎంతవరకు డెవలప్ కాగలం, మనం ఎంతవరకు డెవలప్ అయ్యాము. ఇంతకుముందు కంటే నువ్వు మెరుగ్గానే ఉన్నావు కదా, వాళ్ళకంటే మెరుగ్గా ఉన్నావు కదా, ఎందుకు నీకు ద్వేషం? కాబట్టి ప్రజలారా, ఎవరు కూడా ద్వేషాన్ని పెంచుకోకుండా సోదర భావంతో, ముఖ్యంగా మనకి ఎలా ఉంటుందంటే ఇంటి వాళ్ళని ద్వేషిస్తాము, పొరుగు వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాం. ఇంటి మనుషులు కెట్టరు, బయట ప్రజలందరూ కూడా చాలా మంచివాళ్ళుగా ఉంటాం. బయటి వాళ్ళతో ఉన్నట్లుగానే ఇంటి వాళ్ళతో ఉండాలని మా యొక్క కోరిక. ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనించి బంధువుల్ని దూరం చేసుకోవద్దు. ఎవరు కూడా తన సొంత మనుషుల్ని, బయటి వాళ్ళని అందరినీ కలుపుకొని ఉండాలి. ఎందుకు ద్వేషం పెంచుకొని మనం సాధించేది ఏముంది? ఈ భూమి మీద బతికేది మనం ఎంతకాలం? మనం ఏం తీసుకెళ్తాం? మన యొక్క మంచితనాన్ని మనం మాత్రమే గుర్తుపెట్టుకునేలాగా మనం జీవించాలి తప్ప ద్వేషాన్ని, క్రోధాన్ని, ఉగ్రతను చూపించకూడదు మనుషుల మీద. అందరూ కూడా హాయిగా, సంతోషంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలని సంక్రాంతి రోజున నా యొక్క మనవి, విన్నపము. అందరూ కూడా సుఖశాంతులతో సంతోషంగా కలిసిమెలిసి జీవించాలనేటువంటి భావన నాలో ఉంది. బైబిల్లో ఒక వాక్యం ఉంది, శత్రువైనా ప్రేమించమని. కానీ బంధువుల్ని ప్రేమించలేకపోతున్నామే మనం. అన్న అంటే తమ్ముడు పడదు, తమ్ముడు అంటే అన్నకి పడదు, అక్క అంటే చెల్లికి పడదు, బావ అంటే బావమరిది పడదు, బావమరిది అంటే బావకు పడదు. ఈ విధంగా జీవిస్తూ ఉన్నారు. ప్రస్తుత లోక పరిస్థితి ఇది.